హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గాన్వీ కేక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో వెనిలా చాకో చిప్స్ కేక్ అయితే చూపిస్తాను. సో ఫస్ట్ అయితే కేక్ బోర్డ్ తీసుకున్నానండి, టర్న్ టేబుల్ మీద పెట్టాను. సో కొంచెం అది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది కాబట్టి కింద నాప్కిన్ అయితే పెట్టుకున్నాను. ఇదైతే 1/2 kg స్పాంజ్ అండి, వెనిలా స్పాంజ్ ఎగ్లెస్. ఈ స్పాంజ్ ఎలా చేశానో ముందు వీడియోలో చెప్పానండి, ఒకసారి మన వీడియోస్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఎగ్లెస్ వెనిలా కేక్ అండి ఇది. సో స్పాంజ్ మనకి పైన హార్డ్గా ఉందా సాఫ్ట్గా ఉందా చెక్ చేసుకోండి. నాకు సాఫ్ట్గా ఉంది కాబట్టి నేను తీయట్లేదు, అంటే మీకు చూపిస్తున్నాను. ఒకవేళ హార్డ్గా ఉంటే కనుక పైన లైట్గా తీసుకోండి. సో ఒక స్పాంజ్ని 3 లేయర్స్గా అయితే కట్ చేస్తున్నాను. చూస్తున్నారుగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో లేయర్స్. సో 3 అయితే కట్ చేస్తున్నాను. మీరు 2 అయినా కట్ చేయొచ్చు. ఒకవేళ మీ స్పాంజ్ హైట్ ఉంటే కనుక 4 కూడా కట్ చేయొచ్చు. సో 3 లేయర్స్గా అయితే కట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చి షుగర్ సిరప్ అయితే రెడీ చేసుకున్నానండి. జస్ట్ ఒక గ్లాస్ వాటర్లో ఒక 2 స్పూన్స్ షుగర్ అయితే వేసాను. అందులో వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేశానండి. సో నెక్స్ట్ ఒక బోర్డ్ మీద ఒకటి కేక్ బేస్ అయితే పెట్టుకొని షుగర్ సిరప్ అయితే యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ ఎడ్జెస్ అయితే వెట్ చేయాలండి. సో నెక్స్ట్ మిడిల్లో అయితే పెట్టుకోవాలి, ఎందుకంటే సైడ్స్ మనకి హార్డ్గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ సైడ్స్ తడుపుకోవాలి వాటర్ తోటి. సో నెక్స్ట్ మిడిల్ కూడా నీట్గా వెట్ చేయండి. మరీ వాటర్ ఎక్కువ వేసేసినా కానీ బాగోదు కేకు, సో చూసి వేసుకోండి. సో నెక్స్ట్ విప్పింగ్ క్రీమ్ అయితే వేసి నీట్గా ప్యాలెట్ నైఫ్ తోటి కేక్ కవర్ చేయండి మొత్తం అంతాను. మరీ క్రీమ్ ఎక్కువ వేయకూడదండి, సో మీడియంగా వేసుకోండి. ఒక 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. చూపిస్తున్నాను కదా, ఇలా అయితే చేసుకోవాలి. కేక్ అసలు కనిపించకుండా కవర్ చేసుకోవాలి క్రీమ్ తోటి. సో చాకో చిప్స్ కేక్ కాబట్టి చాకో చిప్స్ అయితే వేసుకుంటున్నాను. సో ఫుల్గా చాకో చిప్స్ అయితే వేసేయాలి. నెక్స్ట్ లేయర్ వచ్చేసి పైన మనకి కేక్ టాప్లో ఉంటుంది కదా, అదైతే సెకండ్ పెట్టాలి. ఎందుకంటే పైన లైట్ డోమ్ షేప్లో వస్తుంది కదా, అందుకని అది మనం సెకండ్ లేయర్లో పెట్టుకుంటాము. చూపిస్తున్నాను కదా, అలా రిటర్న్ చేసి పెట్టుకోండి. సో లైట్గా ప్రెస్ చేయండి. సో నెక్స్ట్ మళ్ళీ ఇందాక చేసినట్టుగానే షుగర్ వాటర్తో అయితే తడుపుకోవాలి కేక్ని. సో ఫస్ట్ ఎడ్జెస్, నెక్స్ట్ మిడిల్లో. సో ఇలా తడుపుకున్న తర్వాత నెక్స్ట్ సేమ్ ఇందాక చూపించినట్టుగానే క్రీమ్ అప్లై చేస్తాము. సో మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ క్రీమ్ అయితే పెట్టుకున్నాను. సేమ్ ఇందాకలాగా ప్యాలెట్ నైఫ్ తోటి స్లోగా వర్క్ చేయాలండి. మనం విప్పింగ్ క్రీమ్ అనేది కొంచెం హార్డ్గా ఉండదు కదండి, సాఫ్ట్గా ఉంటుంది. సో ప్యాలెట్ నైఫ్ని మరీ గట్టిగా ప్రెస్ చేయకూడదు, స్మూత్గా జస్ట్ మనం ఫింగర్ తోటి ఇలా రబ్ చేస్తే చాలు, క్రీమ్ జస్ట్ నీట్గా అప్లై అయిపోతుంది. సో కేక్ కనపడకుండా నీట్గా రాసుకోవాలి. సో విప్పింగ్ క్రీమ్ పైన మళ్ళీ చాకో చిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను. సో చాకో చిప్స్ యాడ్ చేశాక మళ్ళీ ఫైనల్ లేయర్ని అయితే పెట్టుకుంటున్నానండి. సో పెట్టుకొని జస్ట్ లైట్గా ప్రెస్ చేయాలి. సో ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ఇందాకలాగే షుగర్ వాటర్ అయితే వేసుకోవాలి. సో ఇక్కడ షుగర్ వాటర్ బదులు నార్మల్ వాటర్ అయినా యూస్ చేయొచ్చండి. నేనైతే లైట్ షుగర్ వాటర్ అయితే యూస్ చేస్తాను. ఒకవేళ కస్టమర్ నాకు షుగర్ వాటర్ తగ్గించండి, స్వీట్నెస్ తగ్గించండి అని చెప్తే కనుక నేను షుగర్ వాటర్ అయితే వేయను, జస్ట్ నార్మల్ వాటరే వేస్తాను. సో దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి టేస్ట్. సో నెక్స్ట్ క్రీమ్ అయితే తీసుకున్నానండి. సో కొంచెంగా క్రీమ్ తీసుకొని కేక్ మొత్తం సైడ్స్ పైన మొత్తం అంతా కూడా లైట్గా ఫినిషింగ్ చేస్తున్నాను. సో దీన్ని క్రమ్ కోటింగ్ అంటారండి. సో బిగినర్స్ అయితే కంపల్సరీ ఇలా చేసుకోవాలి, అప్పుడు నెక్స్ట్ ఫైనల్ లేయర్ మనకి నీట్గా కనిపిస్తుంది. సో పైన అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు సైడ్స్ కూడా కొంచెం కొంచెంగా క్రీమ్ తీసుకొని లైట్గానే అప్లై చేస్తున్నాను. చూస్తున్నారుగా, చాలా లైట్గా అప్లై చేస్తున్నాను క్రీమ్ని. సో బిగినర్స్ అయితే ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. అప్పుడు మీకు ఈజీగా కూడా కేక్ ఫినిషింగ్ అవుతుంది.
సో ఇలా చేసి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెడితే కనుక మనకి క్రీమ్ కేక్ బాగా సెట్ అవుతుంది. ఎక్కడ కేక్ అనేది కనిపించకుండా లైట్గా అక్కడక్కడ మొత్తం అంతా కవర్ చేసుకోవాలి క్రీమ్ తోటి. ఈ విప్పింగ్ క్రీమ్ ఎలా చేశానో నేను నెక్స్ట్ క్లాసెస్లో చెప్తానండి. సో మన టర్న్ టేబుల్ లైట్గా ఒక హ్యాండ్తో తిప్పుకుంటూ ఒక హ్యాండ్తో స్పాచులా టర్న్ చేస్తూ ఉంటే సాఫ్ట్గా ఎడ్జెస్ అన్నీ వస్తాయి. చూపిస్తున్నాను కదా, పైన కొంచెం ఎక్స్ట్రా క్రీమ్ ఉంటే అది కూడా తీసుకుంటున్నాను. సో అక్కడక్కడ కేక్ కనిపిస్తుందని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఎక్స్ట్రా క్రీమ్ ఏమైనా ఉంటే తీసేసుకోవాలి. సో ఇప్పుడు మన క్రీమ్ అయితే రెడీ అయిపోయింది మొత్తం. సో ఒక 2-3 టైమ్స్ అలా చేసుకుంటే క్రమ్ కోట్ అనేది నీట్గా ఉంటుందండి. సో బిగినర్స్ అయితే ఈ స్టెప్ అస్సలు మిస్ అవ్వకూడదు. డైరెక్ట్గా ఒకసారి క్రీమ్ పెట్టేసుకుంటే మనకి కేక్ చిన్న చిన్న ముక్కల కింద పైనే కనిపిస్తూ ఉంటుంది, అప్పుడు చూడటానికి అంత బాగోదు. సో ఇలా చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ ఫ్రిడ్జ్లో సెట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఫైనల్ లేయర్ అయితే ఇస్తున్నాను. సో నాకు కొంచెం అలవాటు ఉంది కాబట్టి నేను క్రమ్ కోట్ అదేం చేయనండి, డైరెక్ట్గా కేక్ మొత్తం ఫినిష్ చేసేస్తాను. సో మళ్ళీ కొంచెం క్రీమ్ అయితే పైన అప్లై చేస్తున్నాను. సో ఇప్పుడు మనం 1/2 ఇంచ్ విడ్త్ ఉన్నట్టుగా క్రీమ్ అయితే పైన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ప్యాలెట్ నైఫ్ తోటి సో పైన అంతా నీట్గా చేసుకున్నానండి. సో ఇప్పుడు సైడ్స్ కూడా కొంచెం కొంచెంగా క్రీమ్ తీసుకొని టర్న్ టేబుల్ తిప్పుకుంటూ అప్లై చేయాలి. సో నేను వచ్చేసి ఇప్పుడు ఒక బేసిక్ మోడల్ అయితే చూపిస్తున్నానండి. బిగినర్స్ కేక్స్ ఇప్పటి వరకు చేయలేని వాళ్ళు కూడా చేసుకునేలాగా సింపుల్ మెథడ్లో మోడల్ చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, ప్యాలెట్ నైఫ్తో స్లోగా టర్న్ టేబుల్ లెఫ్ట్ రైట్ అలా తిప్పుకుంటే మనకి టర్న్ అవుతూ ఉంటుంది. సో అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇలా అప్లై చేసిన తర్వాత ప్యాలెట్ నైఫ్ ఒక 1 మినిట్కి ఒకసారి క్లీన్గా దాని క్రీమ్ ఏం లేకుండా క్లీన్ చేసుకోవాలండి. అప్పుడు ఫినిషింగ్ అనేది త్వరగా నీట్గా వచ్చేస్తుంది. సో మీరు దాని క్రీమ్ అలాగే ఉంచేస్తే కనుక మనకి ఫినిషింగ్ అంత నీట్గా రాదు. సో చూస్తున్నారుగా, ప్యాలెట్ నైఫ్ కేక్ బయట నుంచి ఇలా లోపలికి లాగితే ఏంటంటే పైన అంతా స్మూత్గా ఉంటుంది. సో అక్కడక్కడ ఎయిర్ బబుల్స్ ఉన్నాయి కదా, ఆ ఎయిర్ బబుల్స్ కవర్ అవ్వాలంటే మళ్ళీ క్రీమ్ లైట్గా అప్లై చేస్తే ఎయిర్ బబుల్స్ అంతా పోతుంది. సో సాఫ్ట్గా వచ్చేస్తుంది పైన లేయరు. సో ఇలా మిడిల్లో పెట్టి ఒక్కసారి టర్న్ చేశారంటే నీట్గా ఉంటుంది పైన కూడా. సో నేను ప్యాలెట్ నైఫ్ని ఒకసారి క్లీన్ చేసుకొని మళ్ళీ టర్న్ చేస్తున్నాను. ఇలా ఒక 2-3 టైమ్స్ అయితే చేయాలండి. సో ఫస్ట్ టైంకే మనకి ఫినిషింగ్ అనేది రాదు, ఒక 2-3 టైమ్స్ అయితే చేయాలి. సో మన క్రీమ్ కరెక్ట్గా ఉంటే కనుక 2-3 టైమ్స్కి వచ్చేస్తుంది. మన క్రీమ్ కొంచెం లూజ్గా కానీ టైట్గా కానీ చేసేస్తే కనుక అస్సలు ఫినిషింగ్ బాగోదు. సో ఇప్పుడు నేనైతే ఫైనల్ కోట్ ఇస్తున్నానండి. పైన క్రీమ్ కూడా చూస్తున్నారు కదా, ప్యాలెట్ నైఫ్ బయట నుంచి లోపలికి స్మూత్గా లాగితే మనకి ఎడ్జెస్ అనేది షార్ప్గా వస్తాయి. సో కరెక్ట్గా మనకి కేక్ హైట్ బట్టి పెట్టుకోవాలండి ప్యాలెట్ నైఫ్ని. మరీ కింద పెట్టేస్తే కేక్ అనేది కట్ అయిపోతుంది. సో కరెక్ట్గా కేక్ లెవెల్కి పెట్టుకోవాలి ప్యాలెట్ నైఫ్. సో చూస్తున్నారు కదా, మొత్తం మన ఫైనల్ కోట్ అయిపోయింది, చాలా నీట్గా ఉంది. సో ఇప్పుడైతే చాక్లెట్ గనాష్ తోటి అయితే డెకరేషన్ ఇద్దాం అనుకుంటున్నానండి. సో చాక్లెట్ గనాష్ నేను షార్ట్ వీడియో పెడతానండి, అప్లోడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఒక పైపింగ్ బ్యాగ్ తీసుకొని చిన్న హోల్ అయితే పెట్టాను. కేక్ చివరిలో ఒక 1 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా అయితే వేసుకుంటున్నాను. సో అలా వేసుకొని సో చివరికి ఉన్న గ్యాప్ కూడా మొత్తం చాక్లెట్తో ఫిల్ చేస్తానండి. సో ఈ చాక్లెట్ గనాష్తోనే నేను చాక్లెట్ డ్రిప్పింగ్స్ అయితే ఇస్తానండి. ఈ చాక్లెట్ గనాష్ మనం చాక్లెట్ కేక్ కానీ డెకరేషన్కి కానీ చాలా. సో కేక్ బార్డర్లో అంతా చాక్లెట్ గనాష్ వేసాను కదండి. ఇప్పుడు ప్యాలెట్ నైఫ్ తోటి నీట్గా కవర్ చేస్తున్నాను బార్డర్ని.
చూస్తున్నారు కదా, స్మూత్గా జస్ట్ అటు ఇటు టర్న్ చేస్తూ ఉండి అప్లై చేసుకోవాలండి. సో మీకు దీంతో ఇబ్బందిగా ఉంటే స్పూన్ తోటైనా మనం స్ప్రెడ్ చేసుకోవచ్చు చాక్లెట్ని. సో కేక్ చుట్టూ కరెక్ట్గా రౌండ్ వచ్చేలాగా చేసుకోవాలండి. సో అన్ఈవెన్గా ఉంటే మళ్ళీ చూడటానికి బాగోదు. సో ఇలా అయిన తర్వాత చాక్లెట్ డ్రిప్పింగ్స్ అయితే ఇస్తున్నానండి. డ్రిప్పింగ్స్ ఎలా ఇవ్వాలో, సో పైపింగ్ బ్యాగ్లోనే చాక్లెట్ గనాష్ ఉంది కదండి, సో పైపింగ్ బ్యాగ్తో చూపిస్తాను ఇప్పుడు. చూడండి, సో చిన్న హోల్ పెట్టుకోవాలి. జస్ట్ అక్కడక్కడ కొంచెం ప్రెస్ చేస్తూ ఉండాలండి. సో అలా లైన్స్ కిందకి డ్రిప్ అవుతూ ఉంటుంది. సో దీన్నే చాక్లెట్ డ్రిప్పింగ్ అంటారు. సో లైన్స్ అనేవి మరీ కింద వరకు వస్తే బాగోదు. సో అన్ఈవెన్గా ఒకటి పైకి ఒకటి కిందకి అలా ఉంటేనే చూడటానికి బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, ఒక్కొక్క దగ్గర ఒక 2-3 డ్రాప్స్ పడుతున్నాయి, ఒక్కొక్క దగ్గర 1 ఇస్తున్నాను. సో అలాగ మీరు చూసి వేసుకోండి. సో బిగినర్స్కి అయితే ఇలాగ పైపింగ్ బ్యాగ్లో వేస్తే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. స్పాచులాతో కూడా డ్రిప్పింగ్స్ అనేవి వేయచ్చు, స్పూన్తో కూడా వేయచ్చండి. నేను మా కమింగ్ వీడియోస్లో చూపిస్తాను. సో కేక్ ఎక్కడ గ్యాప్ లేకుండా అంత ఈవెన్గా వేసుకోండి. సో ఇలా మనం హాఫ్ సైడ్ వేసుకొని హాఫ్ సైడ్ కూడా అలా వదిలేయచ్చు. సో ఇలాగే కేక్ చుట్టూ వేస్తానండి. సో చూస్తున్నారు కదా, సో బాగుంది, నీట్గా ఉంది. సో నెక్స్ట్ వచ్చి పైపింగ్ బ్యాగ్లో నేను స్టార్ నాజిల్ అయితే తీసుకున్నానండి, చిన్న నాజిల్. సో ఇదొక్క నాజిల్ ఉంటే చాలండి బేసిక్ బిగినర్స్కి. మ్యాక్సిమం కేక్స్ దీంతోనే చేసేయచ్చు. స్టార్ నాజిల్ అంటారండి. సో దీంట్లో అయితే క్రీమ్ ఫిల్ చేసుకుంటున్నాను. సో చూపిస్తున్నాను కదా, రోజ్ సెట్స్ అయితే వేస్తున్నాను. సో లైన్గా అయినా వేసుకోవచ్చు అండి, అక్కడక్కడ అయినా వేసుకోవచ్చు, అది మన చాయిస్ మాట. సో అక్కడక్కడ నేనైతే రోజ్ ఫ్లవర్స్ అయితే వేసుకుంటున్నాను. సో ఈ నాజిల్ వచ్చేసి స్టార్ నాజిల్ అంటారు. సో ఇందులో సైజెస్ కూడా ఉంటాయి, పెద్ద సైజు 1M 2D అలా సైజెస్ కూడా ఉంటాయి. సో ఇలా చేసుకున్న తర్వాత పైన అయితే నేను చెర్రీస్ పెడదాం అనుకుంటున్నానండి. సో సేమ్ అదే నాజిల్ తోటి నేను బార్డర్ కూడా ఇస్తున్నాను చూడండి. సో మ్యాక్సిమం ఈ బార్డరే ఉంటుంది ఏ కేక్స్కైనా సరే. సో బయట బేకరీస్లో కూడా మ్యాక్సిమం ఈ నాజిలే వాడతారండి. సో బిగినర్స్ అయితే ఇది ఒక్క నాజిల్ తీసుకోండి చాలు. సో మొత్తం కింద బార్డర్ కూడా వేసాను. సో నెక్స్ట్ వచ్చేసి మనం పైన చెర్రీస్ అయితే పెట్టుకుందామండి. సో చెర్రీస్ వచ్చేసి నా దగ్గర ఇలా 1 kg ప్యాకెట్ అయితే ఉంది, ఇది పెట్టుకుంటున్నాను చెర్రీస్. సో రోజ్ సెట్స్ మధ్యలో అయినా పెట్టుకోవచ్చు, ఇలా రోజ్ సెట్స్ పైన అయినా పెట్టుకోవచ్చు అండి, మన చాయిస్ అది కూడా. సో ఇలా మొత్తం అన్నీ పెట్టేశాను నేను. సో బిగినర్స్కి కేక్స్ చేయడానికి ఇదైతే సింపుల్ డిజైన్ అండి. సో అంతే అండి, మన కేక్ అయితే రెడీ అయిపోయింది. సో వెనిలా చాకో చిప్స్ కేక్. సో సైడ్స్కి చాకో చిప్స్ అయినా పెట్టుకోవచ్చు, ఇలా చాక్లెట్ డ్రిప్పింగ్ అయినా ఇచ్చుకోవచ్చు. సో పైన అయితే నేను గోల్డ్ స్ప్రింకిల్స్ చేసి డెకరేషన్ కూడా కంప్లీట్ చేశాను, మిడిల్లో వైట్ ఉందని. సో ఇదైతే కేక్ ఆర్డర్, నాకు జస్ట్ వాళ్ళు ఇంట్లో సో కేక్ వెయిట్ చూద్దామండి. సో వెయిట్ మిషన్ తీసుకున్నాను, పవర్ ఆన్ చేశానండి. సో 0లో ఉందో లేదో చెక్ చేశాను. సో నెక్స్ట్ మన కేక్ అయితే పెట్టుకుందాం. చూడండి వెయిట్ వచ్చి 587 అని వచ్చిందండి. సో ½ kgకి కొంచెం ఎక్కువే ఉంది, ఇట్స్ ఓకే. సో మన కేక్ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇదండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్.